ముందు రిక్షా, వెనక వాడి బుల్లెట్. ఈ తంతు వారం 10 రోజులు సాగింది. ఆమెను క్లాస్కి తీసుకెళ్లడం, వెనక్కు తీసుకురావడం.
Hi, this is Naga Chaitanya. For more interesting updates, watch Volga videos. హలో హలో బద్రి 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 సరయు నా చెల్లెలు ఇంకోసారి నా చెల్లితో తిరిగితే నీ చెల్లెలు నాతో తిరిగితే ఏం చేస్తావు? నందా నందా ఏయ్, నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అయితే ఏంటి? నా సంగతి నీకు తెలీదు. తెలీదు కాబట్టి లోపల దాకొచ్చావు, లేదంటే గేట్ బయట తనుండేవాడిని. ఆవచ్చు. మళ్ళీ రిపీట్ అయ్యిందో ఏం చేస్తానో నాకే తెలియదు. రాయ్, ఏం చేయాలో ముందు డిసైడ్ చేసుకో, ఎందుకంటే మళ్ళీ ఇదే రిపీట్ అవుద్ది. మాటలు నేర్చాడు వీడు. నా బోట్లోంచి దొంగతనంగా నన్ను తీసుకురావడం గొప్ప అనుకుంటున్నావా? దొంగతనంగా మా కంపెనీ షెల్లుకుంటా నువ్వేను గొప్ప అనుకుంటున్నావా? నీ టేబుల్ మీద యాపిల్ తింటే నీకు బలం వస్తారా? అదే పక్కన కూడా యాపిల్ కొట్టేద్దాం ఉంటాను, ఇదిగో ఇలా బలవంతంగా తీసుకురావాల్సి వస్తాయి. రే, నేను ఒకటి అడగనా? మా కంపెనీ కూడా నీకేం వస్తారా? నాకు ఆనందం వస్తుంది. ఇది భయం, ఇది బాధ. మరి ఆనందం ఎలా ఉంటుందిరా? వెతుకు. డబ్బులో ఉంటుందా, అమ్మాయిలు తిరిగే క్లబ్లో ఉంటుందా, లేదంటే వాళ్ళ ఒంటి మీద జరే సబ్బులో ఉంటుందా? అది దొరికేంత వరకు మా వైపు కన్నెత్తి చూడకు. వెతికితే నీకు ఆనందం దొరికే ఛాన్స్ ఉందేమో, కానీ నేను చంపితే నీ శవం కూడా ఎవరికి దొరకదు. రేయ్, సింహం పడుకుంది కదా అని చెప్పి జూలతో జడాయకూడదురా. అలాగే పులి పలకరించింది కదా అని పక్కన నిలబడి ఫోటో దించుకోకూడదు రోయ్. అరే సీనిగా, నేను కత్తిలా అంటుండ్రా. కూరగాయలు తరుగుతా, మెడకాయలు నరుగుతా. నాకు ఎమోషన్స్ ఉండవు, డ్యూటీ తప్ప. ఎందుకో ఈ సిచ్యువేషన్ కి డైలాగ్ సూట్ అవట్లేదు సార్. నీ ఎదవ మొఖానికి ఆ పిల్లి గడ్డ సూట్ అయిందా? మేము చూడట్లా. ఇది కూడా మూసుకో. నేను మీరు చేస్తుంది చాలా తప్పు సార్. ఒకసారి గుండెల మీద చేసుకుని ఆలోచించండి. నేను పడుకునేటప్పుడు తప్ప గుండెల మీద చేయి పెట్టినాయా? ఎవడను? నేనా? డ్రైవర్ని. డ్రైవర్ తో డిస్కషన్ అంటే తోసేయండి. ఏసీపీ నేను ఇక్కడ ఎదురుగా ఉండగా నా ముందే దౌర్జన్యం చేస్తావరా? కాల్చి పడి తప్పుతాను. నువ్వేనా గూండా అనుకున్నావే? రే హౌలేగా, నేను ఎగ్జిబిషన్కి వచ్చానంట్రా. నువ్వు కాలిస్తే చూడడానికి. భయం ఉన్నోడు అరుస్తాడు, బలం ఉన్నోడు భరిస్తాడు. నువ్వే కేటగిరీ నేను చెప్పక్కర్లేదుగా. రేయ్, నలుగురిని కొడితే నువ్వేనా దారకారియా? పాత బస్తే పరమేశ్వర్ ఇక్కడ. హోమ్ మినిస్టర్ నేను ప్రతి సండే ఒకే టేబుల్ మీద 13 గర్ల్స్ ఆడతాం. స్టేటస్ సెంట్రలా? ఫోన్ చేయి. సార్
పేరు చెప్పాడు కదా, ఫోన్ చేయి. సార్ చేస్తాను. హలో, ఏంటి ఇప్పుడు? ఏంటా బిల్డప్? అసలు ఆ సగం సుట్టుగాడు ఎవడు? ఏంటా ఎవడికి ఫోన్ చేస్తున్నావయ్యా? ఫోన్లోనే పంచాయతీ చేస్తారా? మీరు పంచాయతీ చేస్తే మేము పడిపోవాలా? పండిపోయింది ఇక్కడ, రంగేశాం అంతే. వచ్చేస్తుంది. హలో, ఎవరన్నా? ఏమైందన్నా? గన్ 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 దిచ్చో. సారీ సార్, నాకు వీడికి అసలు సంబంధమే లేదు సార్. కార్డు ఇస్తే పెళ్లికి వచ్చాను, చికెన్ పెడతానంటే లోపలికి వచ్చాను. అది కూడా పెద్ద బాలేదు సార్. ఏమైందన్నా? ఏమైంది? మారిపోయింది ఇక్కడ. ఇక మీద పంచాయతీ చేసేటప్పుడు ఆడు ఎవడు ఏంటి ముందు కనుక్కున్నాడు. సెంట్రల్ హోమ్ మినిస్టర్ నుంచి ఫోన్లోనే తలట్టేశారు. రేపు ఢిల్లీ రమ్మన్నారు. నువ్వేంటి సినిమా చూస్తున్నావా? చచ్చిపోతావు రా డైనోసర్. అక్కడ పారిపో. సార్ ఇంతకీ నా పోస్ట్ ఉందా ఊడిందా సార్? మీరు ఇలా రండి సార్, నేను కనుక్కుని చెప్తాను. ఎవరో నీకు హోటల్ ఇస్తే అమ్మేయాలా, లేకపోతే చంపేస్తావా? అమ్మితే కొనుక్కో, అది వ్యాపారం. లాక్కోవద్దు, దౌర్జన్యం. ఆవిడ్ని కాపాడడానికి నేనున్నాను, నా నుంచి కాపాడడానికి నీకెవరున్నారు? సార్ వాడు భయంతో పోయేలా ఉన్నాడు. నాకు ఇక్కడ కోపం తగ్గట్లా, నన్నేం చేయమంటావు? ఎట్రా నిన్నే. నా చెయ్యి ఎక్కడుంది, నీ చెంప ఎక్కడుందిరా? ఈసారి కొట్టన్రా. సరిగ్గా అరగంటలో చినిగిపోయిన అగ్రిమెంట్ ఆవిడ చేతిలో గాని పడకపోతే. యేసునాథా, మీరు ఆ మాట కంప్లీట్ చేయొద్దు అంతే. నేను మీకు ఈ అవకాశం ఇవ్వను. నమ్మండి. పేపర్ పెన్ ఉందా? గౌరవనీయులైన సునందా చెల్లెలు గారికి, అమ్మా అమ్మా, మీరు నాకు చెల్లెలు లాంటి వారు. మీరు నా చెల్లెలు లాంటి వాళ్ళమ్మా. మీతో అలా ప్రవర్తించటం తప్పు. ఇదిగో మీ పేపర్స్ చేతిలో పెడుతున్నాను. ఫ్యూచర్ లో మీకు ఏ హెల్ప్ కావాలన్నా మీ బ్రదర్లా చేసి పెడతాను. జరిగిన దానికి ఎంతో సిగ్గుతో కుమిలిపోతున్నాను. అరే సారీ తెలుగులో ఏమంటారా? క్షమించండి అమ్మా. పారిపోతున్నాడు బాబు. ఎవడరా మరి? పడిపోయినాడు బాబు. ఆహా, యో, నా బిడ్డని సాగు కొట్టే నాతో కుశాలుగా కబుర్లు చెప్పి దానికి వచ్చినవా? చూడబ్బా, చెస్ బోర్డులో రాజు కూడా నీలాగే ముసలాడు. ఒకే ఒక్క అడుగు అటేస్తాడు, ఇటేస్తాడు. మరి ఆడనే కింగ్ అని ఎందుకన్నారు? బొంగులేదు, ఆడి పక్కన మినిస్టర్ ఉన్నాడు కాబట్టి. అది వాడి బలం. నీ బలం ఎవడు? ఎవడిని చూసి నువ్వు మీసం తిప్పుతావు? ఎవడి కండ చూసి కేకలేస్తావు? ఎవడి గుండె చూసి కత్తి దోస్తావు? ఎవడు? ఏనుగునంటే ఏనుగును కూడా ఒక్క దెబ్బకు నేలంట పనుకోబెడతాడు. ఈడే నా పోతు. ఇది నా పొగరు. దాన్ని ముట్టుకుంటే నన్ను కొట్టినట్టే, దాన్ని పెట్టుకుంటే నేను చచ్చినట్టే. వావ్, మంచి టైమింగ్ పెట్టావరా. ముట్టుకుంటే కొట్టినట్టే, పెట్టుకుంటే చచ్చినట్టే. దీనికి మంచి రిథం యాడ్ చేయకూడదు? మంచి పాట అవుద్ది. రేయ్, ఆ కోపిలం నరసింహస్వామి పేరు చెప్పి నరకరాన్నే. పాము పరధ్యానంగా ఉందని పడగ మీద అడిగేయకూడదు రోయ్.
ఒక్కడిని కొట్టగానే నువ్వు కోరిన కొండ మీద వాన గుర్తున్నట్టేనా? నా దగ్గరున్నాడు ఒక్కొక్కడు కరెంటు తీగతో ఉయ్యాలుతారు రే. కానీ పవర్ ప్లాంట్ తో పేకడకూడదు రోయ్, పేలిపోతారు. ఎవడిది ఆడే పట్టుకోవాలి రోయ్, అవతల వాళ్ళది పట్టుకోవాలంటేనే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఏంటి జాగ్రత్త. ఆ నెట తీసుకుపోతా. ఆ నా బిడ్డకి తాడు కట్టాల్సినోడు. నీ బిడ్డది పెళ్ళే, కానీ ఆ బిడ్డది చావు. ఏది పెద్ద కష్టం? ఆ? నా క్వశ్చన్లో క్లారిటీ ఉంది, నీ ఆన్సర్లో ష్యూరిటీ ఉంటుందా? ఆ? చూడప్ప సిద్ధప్ప, నేను మాట చెప్తాను. పనికి వస్తే ఏడనే వాడుకో, గుర్తుకొస్తే ఏడనైనా వాడుకో. నేను సింహం అంటానబ్బా, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. ఓయ్. ఇప్పుడు తీయమ్మా, తీయమ్మా. రే నందా, నీ చెల్లికోసారి ఫోన్ ఇవ్వరా. వాట్స్ యువర్ ప్రాబ్లం? ఏ విను 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 నువ్వు సరయుని మోసం చేయాలనుకున్నావు, ఫెయిల్ అయ్యావు. ఇప్పుడు సరయు నిన్ను అసహించుకుంటుంది. సో మళ్ళీ నువ్వు ఫోన్ చేస్తే మాట్లాడుతుంది అనుకుంటున్నావా? తప్పకుండా మాట్లాడుద్ది, వెళ్ళి పిలు పో. అరవ్ తగ్గించు. అరే నందా చూడు, నన్ను ఎవరైనా మిస్అండర్స్టాండ్ చేసుకుంటే నేను భరించలేను. నేను సరయుతో మాట్లాడాలి, నువ్వు వెళ్ళి పిలు పో. వెళ్ళు పో పో పో, వెళ్ళి పిలు 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 పిలు. అసలు నువ్వు ఇప్పుడు ఎక్కడ చెప్పరా? నీ అడ్రస్ ఏంటో చెప్పరా? దమ్ముంటే చెప్పరా రాయ్. నేను నీకు అడ్రస్ చెప్పేదంటరా? నువ్వు దమ్ముంటే ఇంట్లోనే ఉండు, నేను అక్కడికి వస్తున్నాను. ఈరోజు ఆటో ఎడికి తెలుసు. రా 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 వస్తున్నాడంట. వచ్చాడు, వేసేయండి రా. నందా నీతో గొడవ పట్టడం రాలేదు, ప్లీజ్ కూల్ డౌన్. కూల్. సరే ఇలా రా.
సరే నీకే చెప్పేది రా తనతో మాట్లాడి నీతో మాట్లాడతాను అప్పుడు దాకా వెయిట్ చేయి నేను ఏనాడైనా నీ వెంట పడ్డానా నీ కనీసం ఐ లవ్ యూ చెప్పానా పెళ్లి చేసుకుంటానని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పానా లేదే నువ్వే నాకు ఐ లవ్ యూ చెప్పావు పెళ్లి చేసుకుంటానని చెప్పి నువ్వే కలలు కనీసం కానీ ఇక్కడ నేను చేసిన ఒకే ఒక తప్పు అదేంటంటే వెన్నెలతో బెడ్ కట్టడం అంతే తప్ప నేను ఏనాడు నీతోటి అసభ్యంగా ప్రవర్తించలేదు కనీసం తాకను కూడా తాకలేదు కదా చెప్పు నందా నీ చెల్లికి నేను కావాలనే దగ్గరయ్యాను నేను చేసిన తప్పే నాకు తెలియకుండానే ఇష్టపడ్డాను సరియు నిజం చెప్పాలంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను నన్ను ప్రేమించడం స్టార్ట్ చేశాను వచ్చిన సమస్యలు అక్కడే అంతే తప్ప నువ్వు నన్ను మోసగళ్ళ చూడద్దు నేను భరించలేను నేను చెప్పదలుచుకుంది ఇదే దట్స్ ఇట్ ఆ తర్వాత మీరేం డిసైడ్ చేసుకుంటారో మీ ఇష్టం కానీ మోసగళ్ళ మాత్రం చూడద్దు ప్లీజ్ ఏమన్నా పందెం కట్టావా నా చెల్లిని ఎలా పెంచానో తెలుసారా కళ్ళల్లో పెట్టుకొని పెంచాను కాలు కందుకుంటా పెంచాను తను ఏడుస్తుందని ముందే తెలిస్తే నేను ఏడుస్తాను రా అలా పెంచాను పందెం కూడా నందాగాడి చెల్లె దొరికిందిరా నందాగాడు ఎవడు నేను సరై గురించి మాట్లాడుతుంటే నందాగాడు ఎవడు నందాగాడి చెప్తా సరయు నీ కదరా ప్రాణమేరా kill you. ఏంటన్నయ్య ఇది బద్రిని చంపేస్తారా మన మనుషులవేగా ఓ గంట మాట్లాడుకుంటే సరిపోతుంది కదా తీసుకెళ్ళి హాస్పిటల్ పడేయండి మావయ్య చేతికి దెబ్బ తగిలిందని తాతయ్యని వదిలేసావు మా అమ్మని చంపిన తాత నేనేం చేయాలత్తా ఇంట్లో 10 ఏళ్ళగా పేలకుండా ఉన్న తుపాకి ఎందుకు పేలింది నీ వల్ల కదా మరి నిన్నెంత ద్వేషించాలి ఆయన ఎంత ద్వేషించాలి కానీ అలా నేనేం చేయలేదే చిన్నప్పుడు ఆయన చేయబట్టుకునే పెరిగాను ఈ రోజు కూడా ఆయన అడిగారనే నీ ఇంటి డ్రైవర్గా చేరాను నీ కార్ డోర్ తీశాను ఇప్పుడొచ్చి ఆయన ఇంటి డోర్ తీలేవా అత్త జీవితంలో ప్రతి సమస్య మనిషికి 2 దారులు ఇస్తుంది ఒకటి ప్రేమతో ఉన్నది 2 ద్వేషంతో నిండింది నేను మొదటి దారి ఎంచుకున్నాను నువ్వు 2వ దారి సెలెక్ట్ చేసుకున్నావు ఒక్కసారి నా దారిలోకి చూడత్తా ఒక్కసారి చిన్నప్పుడు అమ్మ ఎందుకు లేదో తెలీదు నువ్వెందుకు రావో అర్థం కాదు చాలా కోపంగా ఉండేదత్త కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనపడి యుద్ధం చేసేవాడిని అత్త బయటికి కనపడి యుద్ధం చేసేవాడిని బాగుండడం అంటే బాగా ఉండడం కాదత్త నలుగురితో ఉండడం నవ్వుతూ ఉండడం అందుకే మేము ఎంత సంపాదించిన నువ్వు లేని లోటు అలాగే ఉండిపోయిందత్త ఇప్పటికి మేము తినేటప్పుడు ఒక కంచం ఇంట్లో ఒక గది మేము సంపాదించే ప్రతి రూపాయలు ఒక పావలా నీకోసం అలాగే ఉంచేసాం అత్త నువ్వంటే మాకు చాలా ఇష్టం అత్త నువ్వు ఒక మాట చెప్పు కష్టం నీ కాంపౌండ్ వాళ్ళు దాటకుండా కాపలా కాస్తాం ఎప్పుడో ఒక్క రోజు జరిగిన తప్పుకి 25 సంవత్సరాలుగా సారీ చెప్తూనే ఉన్నావు అత్త సారీ చెప్తూనే ఉన్నావు ఇంకా వెయిట్ చేయడం మా వల్ల కాదత్త మా వల్ల కాదు కుదిరితే క్షమించు లేదంటే శిక్షించు కానీ మేము ఉన్నామని గుర్తించత్త దయచేసి గుర్తించు దయచేసి గుర్తించు
చీర గౌతు ఒక్కసారి నాన్నతో మాట్లాడాలని ఉంది. బెంగగా ఉందిరా. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. Subscribe. Please subscribe. Subscribe. Please do subscribe. Please do subscribe Olga Videos. Please subscribe to volgavideos.com.